వర్షం పడుతుంది అంటే మా ఇంట్లో అందరం మా అమ్మ వంటగదిలో ఈ రెసిపీ చేస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటాము. ఇంతకీ ఈ రెసిపీని ఏమంటారో తెలుసా? మేమైతే తెపాల చెక్క అంటాం. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా రెసిపీ విషయానికి వస్తే 1 కప్పు బియ్యం పిండి, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, నానబెట్టిన పెసరపప్పు కానీ పచ్చనపప్పు కానీ వేసి తగినంత ఉప్పు వేసుకొని వేడి వేడి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ లైట్ గా అప్లై చేసి ఈ పిండిని ఒక ముద్దలా చేసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి కడాయి మొత్తం. అక్కడక్కడ ఒక 5-6 హోల్స్ పెట్టుకుంటే మనం ఆయిల్ వేసాక మంచిగా లోపల వరకు వేగుతుంది. యాక్చువల్ గా ఈ తెపాల చెక్క కడాయిలో చేస్తేనే బాగుంటుంది, అట్ల పెనం మీద కంటే కూడా. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని వేపుకోవాలి. ఒక పక్కన వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండో పక్క కూడా మంచిగా వేగాక తీస్తే మన తెపాల చెక్క రెడీ. చట్నీ కారపొడి కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.